రూరల్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అని వాళ్ళే అవిఆర్ఎస్ వాళ్ళు కట్టి ఇక ఇక్కడ మొత్తం ఈ సామాన్ మొత్తం బయట ఒకవేళ ఎవరైనా పొజిషన్ లో ఉంటే ఎక్కువ ఉంటే చెప్పి మేము అక్విజిషన్ చేస్తున్నామని అట్లా చేయాలా కూలగొట్టాల్సినంత కక్ష ఏముంది ఇది బ్యాక్ వాల్ మొత్తం ఆడికెళ్ళి బ్యాక్ వాల్ ఇప్పుడు ఏదైనా ఉంటే ఇది చూస్తుంటే ప్రస్తములు ఉన్నారు దౌర్జన్యాలకే వీళ్ళు మొత్తం పాల్పడుతున్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చట్టం ఉంది, చట్ట పరిధిలో ఏది చేసినా చేయాలి. చట్టాన్ని గుండాల చేతిలోకి తీసుకొని చేయడం అనేటువంటిది ఇది ప్రమాదకరమైనటువంటి సూచిక. ఇది గుండాగిరి చేసినట్టుగా ఉంది కానీ చట్టం పని చేస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ గుండాలే వచ్చి కూలగొట్టిందంటే అది చాలా తప్పు. ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చట్టం ఏమి చెప్తే అది చెయ్యండి. మేము చట్టానికి వ్యతిరేకం కాదు. చట్టంలో చట్ట పరిధిలో అధికారులు పనిచేయాలి, పోలీసులు పనిచేయాలి. వాళ్ళకి చెప్పండి. మీరు కాపాడుకుంటేందుకు తన్నులు తినే దగ్గరనేమో చట్ట ప్రకారంగా వాళ్ళని నెంబర్ తెచ్చుకుంటారు. మరి ఇది దౌర్జన్యంగా ఒక సంస్థ మీద పడడం మంచిది కాదనేటువంటిది నా ఉద్దేశం. ఇది తప్పకుండా చర్య తీసుకోవాలి. ఇది దీని మీద ఎవడు ఇందులో ఇన్వాల్వ్ అయి చేసిండో ముందు ఇందులో ఇన్వాల్వ్ అయిన చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. వెంకటేష్ బాగున్నావా? తెలుసుకున్నావు? అవును, ఇది చట్ట ప్రకారంగా చేయాలి ఏదన్నా ఉంటే కానీ ఇప్పుడు సపోజ్ ఎక్కువ ఉంది అనుకో ఇక్కడ వీళ్ళ ఇచ్చిన దానికి చట్టం మరి గుండాలకి వచ్చి వాళ్ళు గుల్లగొట్టేది ఏంటి? మనకు రిక్వైర్మెంట్ పేపర్ అడిగారు, మీకు ఎట్లా వచ్చిందని. దానికి సంబంధించిన ఇప్పుడు ఆన్లైన్ ధరణిలా ఇప్పటికీ వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ఇప్పటికీ రిటర్న్లు దాని ప్రకారం మాకు వచ్చింది. దాన్ని మాకు లీజ్ డేట్ ఇచ్చారు. 25 years 7 years అయిపోయింది. ఈ విధంగా మాకు డౌన్లోడ్ డాక్యుమెంట్స్, మాకున్న లీజ్ డేట్స్, మా ట్రస్ట్ డేట్స్, వాళ్ళకు సొసైటీ డీటెయిల్స్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి వెళ్ళాలి మాత్రమే కౌన్సిలర్లకి ఏం హక్కుంది తమ్మి? అది ఇచ్చిన ఇన్వార్డ్ కాపీ దగ్గర ఇన్వార్డ్ ఉంది, అవి తీసుకుని వస్తారు. కౌన్సిలర్ తీసుకుని వచ్చేసి ఎంత బీభత్సం అంటే ఫోటోస్ యాక్టివిటీ ఏమంటే మేము ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాం, మాకు నోటీస్ వెళ్ళిపోతాం అని చెప్పినాం. మేము లీగల్గా మాకు ఇవన్నీ ఎందుకంటే ఇది ఒక్కొక్కరు దాతలతో తీసుకొచ్చిన పైసలు మేము అందరూ ఏదో వాళ్ళు నిజంగా ప్రభుత్వ పాఠశాలతో గవర్నమెంట్ పిల్లల కోసం చేసింది. నిజంగా ఇప్పుడు జల్లిపెట్టినట్టు నిజంగా దళితులు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది, వాళ్ళే చదువుతారు. వాళ్ళ సంబంధించిన వీడియోస్ అవన్నీ మనం అన్ని డాక్యుమెంట్ పోయినా ఈరోజు హియరింగ్ ఉండి ఆల్రెడీ మనం పోయినాం. మన లోకాయుక్తలు వేసినాం, ఆర్డర్ చేసినాం. ఆర్డర్ చేసినాం, అందులో వికెట్ ఇవ్వడం లేదు, మీరు అలా పోవద్దని చెప్పి రైట్. అది పోవద్దు అనేది ఏమో కోర్టు ఇస్తుంది.
దీనికి వాళ్ళు దీనికి ఏమి ఎవరు కట్టియాలి ఇప్పుడు ఇది కంప్లైంట్ ఇచ్చాం. ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో కౌన్సిలర్స్ మీద అంటే మనం ట్రెస్పాస్ చేసి కొంతమంది చిన్నపిల్లలు అంటే వాళ్ళ మీద రాళ్ళు రప్పలు పడితే ఏం కావాలి వాటి నూకడం చేస్తాం మొత్తం అన్ని ఎట్లుండే రౌడీజం కన్నా అధ్వానం. రౌడీజం అయినా కొంతమంది ఎంతమంది కౌన్సిలర్ వచ్చారు వీడికి మొత్తం 11 మంది కౌన్సిలర్స్ మొత్తం అంతా టోటల్. అంటే దీని ఎంత స్క్రీన్ పే దర్శకత్వం అంటే కిషన్ రెడ్డి గారి ఉంటది కదా. వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఏమని చెప్తారు మా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే పంపిండు జనాలు ఉన్నప్పుడేమో లొల్లి పెడతారు. ఫోన్ చేస్తే కానీ ఆపుతారు. దుఃఖలు కూడా ఆపుతారు. ఏమని అబ్బజాగిరా ఇదేమన్నా పరిస్థితి ఎట్లుందండి ఈ రోజు. మరి అంటే లీగల్ కూడా తీసుకొని మేము వద్దానండి. మేము ఇల్లీగల్ చేస్తున్నాం, లీగల్ యాక్టివిటీ చేస్తున్నాం. తీసుకోండి మీరు మాకు నోటీస్ చేయండి. మేము చట్టం ఉంది కదా, చట్ట ప్రకారంగా చేయాలి. ఎంత బీభత్సం అంటే అది సరే చేసిరు. తెల్లారి మేము వెకెట్ చేస్తాం. అదే మాట్లాడి నెక్స్ట్ డే వస్తారు. నెక్స్ట్ డే వచ్చి ఏం చేస్తారు, డిమాలిష్ చేసిన మొత్తం లిఫ్ట్ చేస్తాను. నువ్వు డిమాలిష్ చేసిన అయితే నీ డ్యూటీ వీటికి లిఫ్ట్ చేయాల్సిన నీకు పవర్స్ ఉంటాయి. డిమాలిష్ చేయాలంటే కూడా ఇది సార్ మీకు ఏమన్నా ఇచ్చి డిమాలిష్ చేయాలి, మీకు నోటీస్ ఇచ్చి డిమాలిష్ చేయాలి. వితౌట్ వాడు కమిషనర్ వాడు ఇప్పుడు బాగా తిట్టి వచ్చిన కమిషనర్ స్థాయి వాడు నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు. చెప్పరాసి కంటే అధ్వానం. ఇప్పుడు నిన్న దారుణం ఏంది పట్టాల్యాండ్. సరే మీరు అనుకున్నా మాదనుకున్నా ఎవరిదని అనుకో, పట్టాల్యాండ్ నీకేం రైట్ ఉంది ఎంటర్ కావడానికి. వస్తే తహసీల్దార్ వస్తాడు, ఆడ ఇండ్లు వితౌట్ నోటీస్ ఏం లేకుండా వాడిని అడిగినా నీకేం హక్కు ఉందిరా అని సపోర్ట్ చేయడు వాడు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి గిట్ట మేము ఫోన్ చేస్తే 4-5 సార్లు ఫోన్ చేస్తే మార్నింగ్ ఇది 9 o'clock ఎంటర్ అయినట్టు ఇక్కడికి 11 వరకు కంప్లీట్ చేస్తారు. వాడు ఎమ్మెల్యే జీతగాన్ లాగా పని చేస్తున్నాడు అసలు సంగతి. ఇవి కూడా పాత బిల్డింగ్స్, అవి 80 కట్టిన బిల్డింగ్స్. విఆర్ఓ వాళ్ళు కట్టినవి, అదేలే మీటింగ్ వాళ్ళు కూడా కట్టింది తప్ప ఇవన్నీ విఆర్ఓ వాళ్ళు కట్టిన దాన్ని మీరు వాడుకుంటున్నారు. వాడుకుంటాం తప్ప మేము కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఒక మీటింగ్ వాళ్ళు తప్ప ఇవన్నీ పాత కన్స్ట్రక్షన్స్. అప్పుడు విఆర్ఓ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవడం అన్నీ కట్టి లీగల్ గా. నేను ముందు రోడ్లో ఉందేమో కొట్టిన అనుకున్నా వీళ్ళు చెప్తే. ఇది ప్యూర్లీ దీనికి సంబంధం లేదు. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే మీరు అది కబ్జా పెట్టుకుంటే మీరు కబ్జాలు తీసుకుంటే నెత్తుకు 50 ప్లాట్లు ఇస్తారు. అదే కౌన్సిలర్ వాళ్ళు ఏదో కుక్కకు బొక్కేసినట్టు యాచారంలో వీడు బొక్కలు తిని చేసినట్టు ఉంది ఈ పని. మీ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ యొక్క భూమి ఎంత ఏంది, ఎక్సైజ్ భూమి ఎంత అమ్ముకున్నాడు కదా, 500 కోట్లు ఎవరప్ప జాగిరది వానికి. అసలు ఇప్పుడు ఆ టీఆర్ఎస్లో పోయిండే అందుకేమో పోలీసులు అడ్డం పెట్టుకొని చేయడానికి. నిన్న అడ్వకేట్ పబ్లిక్ మీటింగ్ అటాక్ ఎంత బీభత్సం. మీరు అడ్వకేట్స్ అంతా బైకాట్ చేసేది బైకాట్ దానికి అన్నీ చేస్తున్నాం. చేసి ధర్నా చేసి అందరు అడ్వకేట్స్ ఉన్నారు. ఇప్పుడు చేసాను మేము రిటర్న్ దాకా మేము ఫోన్ కేసు కట్ పోయి తీసుకెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం. అన్నీ ఉంటాయి ఎప్పటిదాకా ఉంటే మేము కూడా వస్తుంటాం. అప్పుడు అదే మనం నిన్న సండే వచ్చిండే అందరికి మా కమ్యూనికేట్ చేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయాం కానీ ఇక్కడ మేము ఇప్పుడు వస్తాం. మళ్ళీ అందరం కోర్టుకు పోయి అయిన తర్వాత ఫోన్ వచ్చింది. నేను చెప్పినా కదా, అందుకే ప్రిన్సిపల్ కూడా చెప్పినా రాయండి. అది నేను చెప్పిన వెంకటేష్ దౌర్జన్యం ఇది గుండాయిజం చేసిందని రాయండి. అది కూడా వెంటనే పోలీసు యాక్షన్ తీసుకోవాలి.